కోపం అనేది మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ తీసుకుని వస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, చిన్న చిన్న వాటికి కోపపడతారు. ఒకరిని బాగా ప్రేమిస్తారు, అది భార్య అయి ఉండొచ్చు, లేకపోతే బంధువులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ కన్నా ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయి ఉంటుంది, వారిపైన మనకు కోపం వచ్చి ఉంటుంది. ఆ కోపం బట్టి మనం వారితో మాట్లాడడం వదిలేస్తాం, లేదంటే వారిని అరుస్తాం, తిడుతాం. ఏమండి ఇది ఏమొచ్చేస్తుంది? కోపపడే దానివల్ల ఏ సొల్యూషన్ రాదు. ఆ మొమెంట్కి ఇంకా బాధలు ఎక్కువైతాయి కానీ వేరే ఏమీ కాదు. కానీ వారితో నాకు ఈ విషయంలో బాధ అయింది, దీన్ని మార్చుకోవాలి, లేకుంటే వారితో మనం పంచుకున్నప్పుడు ఇంకా పెద్ద సొల్యూషన్స్ మనం చూడొచ్చు. కానీ అలా చేయము. ఆ ఇన్సిడెంట్ని బట్టి, వాళ్ళు చేసిన తప్పుని బట్టి ఇంకా ఎక్కువ కోపపడతాం. లైఫ్ లాంగ్ ఆ గ్రడ్జ్ని మనం పెంచుకుంటాం. చాలామంది చూడండి, వయసు అయిన పోయి అడగండి, ఎవరితోనో వాళ్ళు గొడవ పోయింటారు చిన్న వయసులో, కానీ వారికి చాలా బాధ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి అడగండి, వాళ్ళు ఫీల్ అవుతారు, అయ్యో వారితో నేను గొడవ పడి చాలా తప్పు చేశాను, ఇప్పుడు నేను ఫీల్ అవుతానని చాలామంది అంటారు. అదే అండి కోపం. మన లైఫ్లో మనము ఆ మొమెంట్లో మనం యోచన కానీ చేయము, ఏం చేస్తున్నాము, మన నోట్ల నుంచి ఏం వస్తుంది, మన మాటలు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కటి మనం మర్చిపోయి ఆ కోపం మాత్రం మనము చూపిస్తాం. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ మన లైఫ్లో ఎదుర్కొంటాం. సో మనం ఇక మీద ఏం చేద్దామంటే, మన కోపం వచ్చినప్పుడు 2 నిమిషాలు ఆగుదాం. మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో సమాధానంగా మాట్లాడదాం. అప్పుడు ఏమవుతుందంటే ఎవరిని మనము నొప్పించే వారంగా ఉండం. సో ఈ వీడియో చూసేవారిలో ఎవరైనా నేను కోపంతో అనేక విషయాలు తప్పులు చేస్తున్నాను, చాలామందిని బాధ పెట్టినాను అనుకోని వారు కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.